జనార్దన్ రెడ్డి అచ్చెన్నాయుడు పర్యటించారు. మూలపేట పోర్టును మంత్రులు పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రులు సమీక్ష జరిపారు. 4360 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం చేపట్టామని తెలియజేశారు. ఇక 1524 ఎకరాల్లో 4 బెర్తుల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల ఆకాంక్ష అని నవంబర్కు పూర్తి చేయాలన్న టార్గెట్ను పెట్టుకున్నామని కూడా తెలియజేశారు. పోర్టు కట్టిన తర్వాత పోర్టుకి రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. ఇటు రోడ్లు వేయాలి, రైల్వే లైన్ వేయాలి. ఈ రెండు వేయాలంటే దాదాపుగా 400 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ అవసరం. సాల్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోకపోతే ఈ పోర్టు కట్టినా ఇలా అలంకారప్రాయంగా ఉండడమే తప్ప ఈ పోర్టు వల్ల ప్రయోజనం లేదు. కనీసం ఆ 400 ఎకరాలు కావాలని చెప్పి దరఖాస్తు కూడా చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలు లేకపోతే పోర్టు కట్టినా ఉపయోగం లేదని చెప్పి తీవ్రంగా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు కలిసి 390 ఎకరాలు 10-15 రోజుల ముందు సాల్ట్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్కి 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. మళ్ళీ దాని మీద కూడా ఒక వ్యక్తి కోర్టులో వేశారు. కోర్టు దాన్ని స్టేటస్ కో ఇచ్చింది. అది కూడా రేపు ఉంది. దాని మీద కూడా మొత్తం సమాచారం అంతా కోర్టుకు సమర్పించాం. రేపు కోర్టులో వస్తే మనకు ఆ కార్యక్రమం కూడా అవుతుంది. చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు మీరు ఆ రోజు ఉత్తరాంధ్రలో ఏది చేస్తామన్నా కానీ కూడా ఒక రాజధాని అవి చెప్పినా ఏవి చెప్పినా ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదు కాబట్టి మీకు జీరో అయిపోయినారు. ఆ జీరో అయినటువంటి ప్రస్థానంలో అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి చలో మూలాపేట అంట. ఏం చలో మూలాపేట? ఇన్ని రోజులు ఎక్కడ పడిపోయినారు? 2024 అప్పుడు చూడలేదా? అప్పుడు చలో మూలాపేట లేదా? అప్పుడు ఏ రోజున్నా వచ్చి మీ మంత్రులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడైనా పర్యవేక్షించారా? ఇప్పటికే మా అధికారులు కానీ మా సెక్రటరీ గారు 2 సార్లు వచ్చిపోయారు, సిఇఓ గారు వచ్చిపోయారు, తర్వాత మా అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చిపోయారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు.